నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రణవనాదం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. స్పందన ఆలోచనలు సాగిపోతున్నాయి. తన తల్లి ఆ కుటుంబంలో ఏం సుఖం అనుభవించిందని తను వెళ్ళి ఆ కొంపలో పడాలి. తన తల్లి తర్వాత ఇక్కడికి వచ్చి రెక్కలు మొక్కలు చేసుకొని తాతయ్య సాయంతో ఈ స్కూల్ కొనుక్కొని అభివృద్ధి చేయటమే కాకుండా తనకు స్కూలుకు కూడా ఈ ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి స్కూలును అమ్మి ఆమెకు అన్యాయం చేసి వాళ్ళ కోరికలు తీర్చేందుకు గాను తను ఆ ఇంట్లో కాలు పెట్టాలా? నాన్సెన్స్. అసలు తను పొరుగుళ్ళకు వెళ్ళటమే తక్కువ. తన ఊరుగాక కర్నూలులో ఉండి బీఈడీ చేసింది. అప్పుడు తాతయ్య గారింట్లో తన సొంతిల్లే అన్నట్లుగా ఉంటూ గతుకుల రోడ్డు మీద బస్సు ఎగిరెగిరి పడుతోంది ఆమె ఆలోచనలాగానే. ప్రతాప్ కళ్ళ ముందు కదిలాడు. ఎందుకో అతడి మాటలు చేష్టలు తనకు మొదటి నుండి వెకిలిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాల పరిచయం ఉన్న మూర్తిగారే తనను గౌరవంగా సంబోధిస్తారు. అటువంటిది మొదటిసారి చూసిన 3 గంటల్లోనే తనను ఏకవచనంలో సంబోధించాడు అంటే అతడి స్థాయి ఏమిటో అప్పుడే అర్థమైంది. మనిషికి విలువ ఇవ్వాలన్నా హీనపరచాలన్నా అతడి ప్రవర్తన, మాట్లాడే తీరు కారణమవుతాయి. దాన్ని పునాదిగా చేసుకుని ఆ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు. అతడికి తగ్గదే ఆ అక్క కూడా. అతడి మాటలకు సమానంగా ఆమె టీవీ దర్పం. ఆమె తన ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉండగానే బస్సు ఎమ్మిగనూరు దాటింది, కోడుమూరు దాటింది. బస్సులో ప్రయాణికులంతా లీనమై చూస్తున్న ఆ సినిమా వంక తలెత్తి చూసింది. ఏదో అర్థం కాని పాట. బెత్తడి గుడ్డల్లో హీరోయిన్ వెనకాలే ఎగురుతున్న 25 మంది ఆడపిల్లలు. ఆ పాట అవుతూ ఉండగానే ఎవరిని కొడుతున్నారో కూడా అర్థం కానంతగా ఫైటింగ్. వాళ్ళ ముఖాల మీద నుంచి చివ్వున లేస్తున్న నెత్తురు. తల ఉంచుకుంది చూడలేనట్లుగా ఆ దృశ్యాన్ని. చేతి సంచి తెరిచి ఆ నెల చందమామ బయటకు తీసింది. అందులో ఏ కథ అయినా సహజమా అసహజమా అనే ఆలోచన రానియకుండా త్వరగా చదివేస్తూ మంచి మాటలు చెప్పే ముగింపుతో ఉంటుంది. వాటిని తలెత్తకుండా చదువుతూ పేజీలు తిప్పసాగింది స్పందన. అందరినీ మర్చిపోయింది. తనలోని ఆలోచనలను, భయాలను ఎక్కడికో తోసేసింది. పూర్తిగా ఆ కథల్లోనే లీనమైపోయింది. డ్రైవర్ పెద్దగా చెప్తున్నాడు, లంచ్ తీసుకునేవాళ్ళు తీసుకోండి, ఇక్కడ 15 గంట ఆగుతుంది బస్సు అంటూ. చటుక్కున తలెత్తింది స్పందన. తను అప్పుడే కర్నూలు వచ్చేసింది. చేతి గడియారం వంక చూస్తే 12:30 అయింది. పక్కన కూర్చున్న ఆమెకు పైన తన పెట్టె చూపించి, ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను, కాస్త పెట్టె చూస్తూ ఉండండి అని చెప్పి బస్సు దిగింది. ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి తండ్రి నెంబర్కు డైల్ చేసింది. ఎత్తింది ఆమె తండ్రి. నేను స్పందనండి అంది. నీ మాట కోసమే నేను ఉదయం నుంచి ఫోన్ దగ్గరే కూర్చున్నానమ్మా. ఎక్కడి నుంచి చేస్తున్నావు? కర్నూలు నుంచండి. బాగున్నదమ్మా. ఇంకో 5 గంటల్లో ఇక్కడికి వచ్చేస్తున్నావు అన్నమాట. మన ఇల్లు నీకు స్వాగతం చెప్పేటందుకు ఎదురు చూస్తున్నది. ఈరోజు ఎంతో సుదినం. సెల్ నుంచేనా మాట్లాడుతుంది? కాదండి, డిపోలో ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి చేస్తున్నాను. బస్సులో నీ పెట్టె సంగతి ఎవరికైనా చెప్పొచ్చావా? ఆదుర్దాగా అడిగాడు. చెప్పానండి, పర్వాలేదు అంది. బస్సు నెంబర్ చెప్పు. చెప్పి ఫోన్ పెట్టేసి బస్సు ఎక్కి కూర్చుంది స్పందన. 5:45 ఆ బస్సు హైదరాబాద్ బస్టాండ్లో ఆగింది. దిగేటందుకు పెట్టెను పట్టుకుని తలుపు దగ్గరకు వచ్చేటప్పటికి ఎదురుగ్గా ప్రతాప్ చేతిలో హెల్మెట్తో నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్టుగా చేయి చాచాడు. హాయ్ స్పందన అంటూ. ఆమెకు అర్థమైంది అతడు చేయి చాచటంలోని ఉద్దేశం తనతో చేయి కలపాలనేది అతడి కోరిక. వెంటనే దానికి అవకాశం ఇవ్వకుండా చేతులను పెట్టిన అందించింది స్పందన. అతడు ఇబ్బందిగానే అందుకుని వెనక్కి తిరిగాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. ఇక్కడే ఉండు, స్కూటర్ స్టాండ్లో ఉంది, తీసుకొస్తాను అంటూ చేతిలోని సూట్ కేసును ఆమె పక్కగా పెట్టి వడివడిగా స్టాండ్ వైపుకు వెళ్ళాడు. అంటే తనని ఇప్పుడు స్కూటర్ ఎక్కమంటాడా? అయోమయంగా చూసింది అతడు వెళ్తున్న వైపుకు. అతడు 5 నిమిషాల్లోనే స్కూటర్ తీసుకొచ్చి ఆమె ముందు ఆపి ఎక్కు అన్నాడు. నేను ఆటోలో వస్తాను అంది బిడి పడుతున్నట్లుగా. స్కూటర్ ఉండగా ఆటో దేనికి? అదొక దండగా, ఎక్కు అన్నాడు హడావుడి చేస్తూ. నేను ఇంతవరకు ఎప్పుడు స్కూటర్ ఎక్కలేదండి అంది. బీఈడీ చదివావు, స్కూటర్ ఎక్కలేదంటే ఎలా? అన్నీ నేర్చుకోవాలి అంటూ పెట్టి అందుకుని కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఆమె ఇక తప్పదన్నట్లుగా అసహనంగా ఎక్కి కూర్చుంది వెనక సీటు మీద. జాగ్రత్త, హైదరాబాద్ అంటే జనాన్ని చీల్చుకుంటూ పోవాలి, నన్ను పట్టు కూర్చో, అసలే కొత్త అంటున్నావు అన్నాడు నవ్వుతూ.
మా బావకు చెప్తూనే ఉన్న, జీవితాన్ని అనుభవించు, ఓ కారు కొన్నామంటే హాయిగా ఉంటుంది అని. ఆయన భయం ఆయనది. కారు అంటూ ఉంటే నేను ఆయనకు కనపడనని, డబ్బు తగలేస్తూ పెట్రోల్ అంతా తాగేస్తానని. ఆయనకు నేను అర్థం కాను. ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో జాగ్రత్త మంతుడు అనుకుంటాడు. నాకు డబ్బు విలువ తెలుసు. అనవసరంగా ఒక్క పైసా ఖర్చు పెట్టను. డబ్బు పెట్టుకుని సుఖపడకుండా మూట కట్టి పోయేటప్పుడు వెంట తీసుకుపోతామా? రోడ్డు మీద కార్లను, స్కూటర్లను, ఆటోలను, రకరకాల వాహనాలను దాటుకుంటూ నల్లగుంటలో ఉన్న ఇంటి ముందు ఆగేటప్పటికి పావుగంట పట్టింది. అంతసేపు ఆమె వెనక ఉన్న స్టెప్నీని పట్టుకుని వెగదీసి కూర్చుంది. స్కూటర్ ఆగుతూ ఉండగానే దూకుతున్నట్లుగా దిగింది స్పందన. లోపల నుండి వసుంధర, జగన్నాథం, ఇంకో 3 ఆడవాళ్లు బయటకొచ్చారు. వసుంధర అయితే స్పందన భుజం మీద చేయి వేసేలా దగ్గరకు తీసుకుంది. జగన్నాథం కూతురు చేయి పట్టుకుని రామ్మా అన్నాడు ఆప్యాయంగా. క్షణంసేపు ఆయన వంక చూస్తే ఆనందంతో ఆయన కళ్ళు తడుస్తున్నట్లే అనిపించగా ఆమెకు కళ్ళు చెమగిల్లాయి. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? జగన్నాథం అడిగాడు. తలూపింది బాగానే జరిగిందన్నట్లుగా. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆడవాళ్లకు మా అమ్మాయి స్పందన అంటూ పరిచయం చేసింది వసుంధర. నమస్కారం పెట్టింది స్పందన. వాళ్లను ఒక్కొక్కళ్ళనే పేరు పేరున పరిచయం చేసింది. 2 పక్కింటి వాళ్ళు, ఒక ఆమె ఆ ఇంట్లోనే మేడ మీద అద్దెకున్నామే. పదమ్మా, నీ గదిలోకి వెళ్ళు, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, ముందు కాఫీ కలుపుకొస్తాను అంది. అక్కడున్న ఆడవాళ్ళు వెళ్ళిపోయారు 5 నిమిషాలు మాట్లాడి. మళ్ళీ వస్తాం అంటూ. జగన్నాథం స్పందన ఎదురుగా కూర్చున్నాడు. నా కూతురు ఈ ఇంట తిరుగుతూ ఉంటే ఇక నాకు కావాల్సిందే ఉన్నదమ్మా. అంతకు మించిన ఆనందం ఇంకోటి ఏముంది? మీ పిన్ని ఎంత సంబరపడిపోతున్నదో చూసావు కదా అన్నాడు. ఇల్లు పెద్దది, 2 అంతస్తుల మేడ, పెద్ద హాలు, లోపల ఇంకెన్ని గదులున్నాయో తెలియదు. అన్నీ విలువైన సామాన్లు. అందున చిన్నపిల్లలు లేకపోవడంతో చాలా శుభ్రంగా ఉంది. ఇంతలో వసుంధర కాఫీ తీసుకుని వచ్చింది. ప్రతాప్ తన గదిలోకి వెళ్ళి ముఖం కడుక్కొని లాల్చీ పైజమా వేసుకుని నీట్గా తయారై వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. స్పందన, ఈ వారం ప్రోగ్రాం అంతా నీది. బావగారికి, ఆయన వ్యాపారానికి నేను ఈ వారం కనపడనని చెప్పేశాను. నువ్వెక్కడికి వెళ్దామంటే అక్కడికి నేను రెడీ. స్కూటర్ ట్యాంక్ నిండా పెట్రోల్ నింపేశాను. స్కూటర్ ఇబ్బంది అనుకుంటే ట్యాక్సీ ఎంగేజ్ చేద్దాం అన్నాడు ప్రతాప్. ఒరేయ్ తమ్ముడు, ఇవాళ ఎలాగూ అయిపోయింది. రేపు మన వాళ్ళందరినీ లంచ్కి రమ్మనమన్నాం. ఆయన స్నేహితులు కూడా కొంతమంది వస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యేటంత వరకు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటం, వాళ్ళకి అమ్మాయిని పరిచయం చేయటం నీది మీ బావగారి డ్యూటీ అంది వసుంధర. సాయంత్రం ఖాళీయే కదా అక్క? అంతగా అయితే మొదట సినిమాకి వెళ్ళండి. వసుంధర మాట చెప్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. షోకేసులో ఉన్న వింత వింత విలువైన బొమ్మల్ని చూస్తున్న స్పందన ఆమె మాటలు వింటూనే ఉలిక్కి పడ్డట్లుగా తాలెత్తి ఇబ్బందిగా చూస్తూ ఖాళీ కప్పును వంటింట్లో సింకులో పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది. పెట్టెను మంచం మీద పెట్టి మ్యాక్సీని, టర్కీ టవల్ని తీసుకుని ఆ గది తలుపుకు లోపల గడియ వేసింది. లోపల డ్రెస్సింగ్ టేబుల్, అద్దం ముందు దువ్వెన, కాటుక, పౌడర్ డబ్బా, 4 రకాల లిప్స్టిక్స్. తల దువ్వుకొని స్నానం చేసి వచ్చి మ్యాక్సీ వేసుకొని అద్దంలో చూసుకుంటూ పౌడర్ రాసుకుంది. ప్రతాప్ అంటూ అక్కడ లేకపోతే తనకు ఆ ఇల్లు ఆనందించదగ్గ ప్రదేశమే అనిపించింది. అతడు తీసుకుంటున్న అతి చొరవ ఆమెకు ఇబ్బందిని కలిగిస్తోంది. తను ఈ వారం రోజులు అతడితో స్కూటర్ మీద తిరగాలని అతడి కోరిక. అతడు ఏమనుకుంటున్నాడో తన గురించి అడగగానే తను హుషారుగా ఎక్కడికి పడితే అక్కడికి ఆయన గారి చేతులు పట్టుకుని తిరుగుతానని అనుకుంటున్నాడా? ఆడపిల్లలంటే అంతలోకుగా ఉందా? తను ఉండే ఈ కొద్ది సమయంలోనే అతడు తన దగ్గర ఎలా మెలగాలో నేర్పాలి. అతడిలో పిల్ల చేష్టలు బాగా ఉన్నాయి. తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న తండ్రి రామ్మా అన్నాడు. స్పందన వెళ్ళి ఆయన ఎదురుగా సోఫాలో కూర్చుంది. అక్కడ కాదమ్మా, ఇక్కడ కూర్చో, తన పక్కన చోటు చూపిస్తూ అన్నాడు ఆయన. వెళ్ళి ఆయన కూర్చున్న సోఫాలోనే కాస్త దూరంగా కూర్చుంది. ఎంత తండ్రి అయినా ఆయనకు దగ్గరగా కూర్చోలేకపోయింది. 27 సంవత్సరాలు దూరంగా ఉన్న ఆయన 1-2 రోజుల్లోనే దగ్గరవాడవుతాడని తను అనుకోలేదు. ఇదిగోనమ్మా, ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచుకో. నువ్వు కర్నూలు బస్టాండ్లో ఫోన్ చేయటానికి దిగావంటేనే భయం వేసింది. ఇది దగ్గరుంటే నువ్వెక్కడున్నా కదలకుండా ఎవరితోనైనా మాట్లాడొచ్చు అన్నాడు. ఎందుకండి? ఇంట్లో ల్యాండ్లైన్ ఉంది, స్కూల్లో ఉంది, నేనెవరికి చేస్తాను అంది. ఆ 2 చోట్ల నువ్వు లేనప్పుడు ఇది నీ చేతిలో ఉంటే నీకు కావలసిన వాళ్ళంతా నీ దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. డబ్బు దండగా బయటికి వెళ్తే అడుగడుగున రూపాయి ఫోన్ ఉండనే ఉంది అంది.
నేనిప్పుడు దీన్ని నీకోసం కొనలేదమ్మా, నా దగ్గర 2 ఉన్నాయి, అందుకే నీకొకటి ఇస్తున్నది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ప్రత్యేకంగా కారే కొంటాను అన్నాడు ఆప్యాయంగా, దాన్ని ఆమె చేతిలో పెడుతూ. ఇబ్బందిగా తీసుకుని దాని వంకే చూస్తూ కూర్చున్నది, ఆయన మాటలు మననం చేసుకుంటూ. ఆయన తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తను శాశ్వతంగా ఇక్కడికి వచ్చేయాలని. తనకు అమ్మ లేదు, అమ్మకు ప్రియమైన ఆ స్కూలును కూడా దూరం చేయాలనా వీళ్ళందరి ఉద్దేశం? మళ్ళా శనివారం దాకా సెలవులు ఉన్నాయి కదా అడిగాడు. ఉన్నాయండి, కానీ నేను 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండలేను ఇక్కడ. నిన్నటితో హాఫ్ ఇయర్లీ పరీక్షలు అయిపోయాయి. ఆన్సర్ పేపర్లన్నీ స్కూల్ తెరిచేటప్పటికి దిద్దటం అయ్యేలా చూడాలి. స్కూల్ తెరిచిన రోజే పేపర్లు ఇవ్వటం మాకు అలవాటు. పిల్లలు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అంది. ముందుగానే కాళ్ళకు బంధం వేయకపోతే తను ఉన్నట్లుండి వెళ్తానని చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అది కాదమ్మా, నీ ఇంటికి నువ్వు మొదటిసారిగా వచ్చావు. ఈ వారం రోజులు నా ఎదుట ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది అనునయంగా కూతురు చేతిని పట్టుకుంటూ అన్నాడు. ఆయనంత ఆప్యాయంగా అడుగుతూ ఉంటే గతమంతా ఆమె మదిలో నుంచి అదృశ్యమయ్యగా తన్మయంగా ఆయన వంక చూసింది. కులాసాగా చేరానని ఇంటికి ఫోన్ చెయ్యమ్మా అన్నాడు. ఆమె మరొక మాట మాట్లాడకుండా ఇంటికి ఫోన్ చేసింది. అక్కడ ఎత్తింది కళ్యాణి. కళ్యాణి, నేను అక్కనమ్మా, హైదరాబాద్ కులాసాగా చేరాను, మాణిక్యానికి కూడా చెప్పు. మీకేదైనా అవసరం ఉంటే మూర్తి గారు వచ్చినప్పుడు చెప్పండి. ఉంటాను మరి, జాగ్రత్త. కావాలనే అక్క అనే మాటను ఒత్తి పలుకుతూ అంది స్పందన. అలాగే అక్క, నువ్వు తొందరగా వచ్చేస్తావు కదా? అలాగేనమ్మా. ఫోన్ ఆఫ్ చేస్తూనే, పిచ్చి పిల్ల, నేను లేకుండా అది ఒక్కరోజు కూడా ఒంటరిగా ఉండలేదు అంది నవ్వుతూ స్పందన. నన్ను త్వరగా వచ్చేయమంటోంది అంది. 8 గంటలైంది. ప్రతాప్ బయటికి వెళ్ళాడు. వసుంధర వచ్చి స్పందన పక్కన కూర్చుంటూనే మెళ్ళో నుండి 2 పేటల చంద్రహారం తీసి స్పందన మెళ్ళ వేయబోయింది. ఆహా, వద్దండి, వద్దు అంటూ పక్కకు జరిగింది స్పందన. నేను ఇస్తున్నప్పుడు అలా అనకూడదు. ఈ క్షణం నుంచి ఈ ఇంటికి నిన్ను చూసేందుకు ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ల ముందు మా అమ్మాయి ఏమీ లేని దానిలా మెడలో ఓ సన్నటి ఒంటిపట్ట గొలుస్తూ ఉండటం నాకు బాధ కలిగిస్తుంది. ఈ ఇంటికి అధికారి నువ్వు. ఇవన్నీ నీవి కావా? అంతగా మీ ఊరికి తీసుకువెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే నీ గదిలో బీరువాల పెట్టి వెళ్ళు. వచ్చిన ప్రతిసారి ఆ పెట్టెడు బట్టలు వేసుకొని రావద్దు. వాటిని ఇక్కడే ఉండని. ఇంకా ఏమైనా కావాలంటే నాన్నని అడిగి కొని తెప్పించుకో. చేతులు ఊపుకుంటూ రావటం, చేతులు ఊపుకుంటూ వెళ్ళటం. కనీసం నెలకు 2 సార్లైనా నువ్వు ఈ ఇంట్లో మాతో పాటు గడపాలి అంది ఆమె స్పందనను దగ్గరకు తీసుకుంటూ. ఆ గొలుసును మెళ్ళో వేసి ఆమె భార్యడి జడను గొలుసు పైకి వేసి సర్దింది. వాళ్ళ ఆదరానికి ఆప్యాయతకి ఒక్కొక్కసారి మనసు పులకరిస్తుంది. ఒక్కొక్కసారి ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్నట్లుగా భయం ఆవరించి శరీరాన్ని కుదిపేస్తుంది. ప్రతాప్ వచ్చాడు. చేతిలో పెద్ద పూల పొట్లం పెట్టున్న కవరు, ఓ బుట్ట నిండా పండ్లు. వచ్చి ఎదురుగా కూర్చుంటూ మొజాంజాహి మార్కెట్కు వెళ్తేనే గాని తాజా పళ్ళు దొరకలేదు అన్నాడు. ఇంతకీ అక్క, రేపటి మెనూ ఏమిటో తేల్చావా? లేక వంట వాళ్ళు వచ్చిందాకా ఆలోచిస్తూ అప్పుడు నన్ను మార్కెట్కు పరిగెత్తిస్తావా? నవ్వుతూ అడిగాడు. నీకిష్టమైన కూరలు ఏమిటో చెప్పమ్మా అడిగింది వసుంధర స్పందనను. నాకు అన్నీ ఇష్టమేనండి మొహమాటంగా తల వంచుకుంది వాళ్ళ హడావుడికి. అలా కాదు స్పందన, పోనీ నీకిష్టం లేనివేవో చెప్పు, అవి వదిలేసి మిగతా వాటిల్లో సెలెక్ట్ చేస్తాం. నాకు ఇష్టం లేనివంటూ కూడా ఏమీ లేవు చిరునవ్వుతా అంది. జగన్నాథం స్నానం చేసి అప్పుడే హాల్లోకి వస్తూ, అంటే అంతా నా పోలికేనన్నమాట. వసుంధర, నేనెప్పుడైనా నువ్వు చేసింది ఏదైనా నాకు నచ్చలేదని తినకుండా వదిలేశానా అన్నాడు గలగలా నవ్వుతూ. తెల్లవారుజామున ఇంట్లో హడావుడి మొదలైంది. అర్ధరాత్రి మెళుకు వచ్చింది స్పందనకు. కావాలనే గది తలుపుకు లోపల బోల్టు పెట్టి పడుకుంది. గోడ మీద 0 వోల్ట్ నీలం బల్బు వెలుగుతోంది. కళ్ళు తెరుచుకుని పడుకున్న ఆమెకు తన ఊరు, స్కూలు, తన ఇల్లు, మాణిక్యం, కళ్యాణి, మూర్తి మాస్టారు కనపడుతున్నారు. బస్సు ఎక్కుతూ ఉండగా మూర్తిగారు చెప్పిన ధైర్యం గుండెల నిండా ఊపిరి పోసుకుంటున్నది. నిజమే, తనకు ఇబ్బందికరంగా ఉంటే మరొకసారి రాదు. దానికోసం లేనిపోని ఆదుర్దాన్ని ఇప్పుడు నెత్తిన పులుంకోవటం దేనికి? ఇక్కడ తండ్రి వసుంధర గారు కళ్ల ముందు మెదులుతున్నారు. ప్రతాప్ తనకు దగ్గర అవ్వాలన్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం, అతడు పిచ్చి వేషాలు వేస్తే సరైన పాఠం చెప్పే శక్తి తనకుంది. తనకిచ్చిన గది చాలా బాగుంది. ఇక తను ఎప్పుడు వచ్చినా ఆ గది తనకేనట.
తను లేకపోతే తాళం వేసన్నా ఉంచుతారు కానీ ఎవరు ఉపయోగించరట. అందుకే ఆమె చెప్పింది ఇక్కడ ఉండగా వాడుకునే బట్టలు ఇక్కడే ఉంచేయమని. మళ్ళా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. తెల్లవారుజామున సెల్ మోగితే మెళుకు వచ్చి ఎవరా ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది అని చూస్తే మోగింది అలారం. 6 గంటలైంది. వడివడిగా లేచి అద్దంలో ఓసారి చూసుకుని ముఖాన పడుతున్న జుట్టును సరిచేసుకుంటూ బ్రష్ పేస్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల్లోనే తలుపు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి నవ్వుతూ వసుంధర ఎదురుపడింది. నేనే లేపుదామనుకుంటున్నాను, నీకు మీ నాన్నకు కాఫీ రెడీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ తాగుతూ ఉండగానే నీళ్లు కాగాయి, నువ్వు స్నానం చేసాయి, షాంపూ బాత్రూంలోనే ఉంది అందామే. ఇప్పుడు తలస్నానం దేనికండి అంది స్పందన. నీ ఒత్తైన జుట్టు తలస్నానం చేసిన తర్వాత నూనె రాసుకోకుండా ఉంటే మరింత ఒత్తుగా మెరిసిపోతూ కనపడుతుంది, చక్కగా ఉంటుంది. అందున నీ రాకతో ఈరోజు మాకు పండుగలాగానే ఉంది. మీ నాన్న 8,000 పెట్టి కొత్త చీర తెప్పించారు, అది కట్టుకోవాలి. మా ఇంటి మహాలక్ష్మి కళకళలాడుతూ నట్టింట తిరుగుతూ ఉంటే అంతకంటే మాకు కావలసిందేముంది అంది ఆమె ముసిముసి నవ్వులతో. ఆమె చేతిలో కనకాంబరపు రంగులో పెద్ద జరీ అంచు కంచిపట్టు చీర నట్టపెట్టుంది. స్పందన ఇబ్బందిగా చూసింది ఆమె వంక, ఆ చీర వంక. జగన్నాథం లేచి స్పందన దగ్గరికి వచ్చి, పెద్దది పిన్ని చెబుతున్నప్పుడు నువ్వు దేనికి కాదు అనకూడదు అన్నాడు. స్పందన చటుక్కున లేచి నిలబడింది. వద్దండి, నేను తెచ్చుకున్న చీరల్లోనే నాకు బాగా నచ్చి నలుగురిలో ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటుంది అనుకున్న చీర కట్టుకుంటాను. నాకు హాయిగాను తేలిగ్గాను ఉంటుంది. ఈనాడు నేను వచ్చానని సరదాగా నలుగురిని ఆహ్వానించారు. అప్పటికీ మెళ్ళో మీరు వేసిన బంగారపు గొలుసు ఉండనే ఉంది. పట్టు చీరలు, జరీ చీరలు నేను ఇంతవరకు కట్టుకోలేదు, కట్టుకోవాలని లేదు. అసలు ఆ చీర మీరు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది, నేను చాలా ఆనందిస్తాను అంది. ఇలాంటివి నా అల్మరా నిండా చాలా ఉన్నాయమ్మా, నీకోసమని ప్రత్యేకంగా తెప్పించింది నేను కట్టుకోవడం ఏంటి అంది వసుంధర అసహనంగా. పోనీ కాసేపు కట్టుకుని పూజ అయిన తర్వాత మరీ బరువు అనిపిస్తే విప్పేసి నువ్వు తెచ్చుకున్న చీర కట్టుకుందువు గాని అంది. చటుక్కున్న స్పందన వంగి ఆమె పాదాలకు నమస్కరిస్తూ, ఇంత ఆదరంగా చూస్తున్న మిమ్మల్ని కష్టపెడుతున్నానని ఏమీ అనుకోవద్దు, దాన్ని అలా ఉంచండి, ఈసారి ఏదైనా పండగకు వచ్చినప్పుడు తప్పకుండా కట్టుకుంటాను అంది. వసుంధర ఇంకేం మాట్లాడలేకపోయింది. సరే అయితే ఇది నీ బీరువాలోనే ఉంచు అంటూ ఆ పెట్టెను స్పందన చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జగన్నాథము అప్రసన్నంగానే వెనక్కు తిరిగాడు. స్పందనకు దుఃఖం వస్తుంది. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని 10 నిమిషాల వరకు శబ్దం బయటికి రాకుండా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. అరగంట తర్వాత లేచి తలదూవుకొని జుట్టు ముడిపెట్టుకుని తువ్వాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. ఆధుని కంటే ఇక్కడ చల్లగానే ఉన్న అలవాటు ప్రకారం చన్నీళ్ల స్నానమే చేసింది. గులాబీ రంగు చీర కట్టుకుంది. అదే రంగు జాకెట్ వేసుకుంది. తన పెట్టెలో ఉన్న ముదురు ఎరుపు రంగు కుంకుమను తీసుకుని కాస్తంత పెద్దదిగా బొట్టు పెట్టుకుంది. జుట్టు ముడివిప్పి మరొకసారి దూకుని జడ వేసుకుంది. అంత పొడవు జడను ఒకసారి ముందుకు తీసుకుని చూసుకుని వెనక్కి వేసుకుంది. చెంపలు దూకుంది. పౌడర్ రాసుకుంది. పక్కగా అట్టపెట్టెలో ఉన్న లిప్స్టిక్స్ వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది, వాటితో తనకు పని లేదన్నట్లుగా. తర్వాత తన పెట్టె తెరిచి అవ్వ ఫోటోని డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం కిందగా పెట్టి నమస్కరించి గదిలోంచి బయటకొచ్చింది. అప్పటికే ఇంట్లో అందరూ తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ సోఫాల్లో గది వంకే చూస్తూ కూర్చుని ఉన్నారు. పచ్చటి స్పందన గులాబీ రంగు చీరలో అందంగా మెరిసిపోతున్నది. ఆమెను చూస్తున్న వసుంధర కళ్ళు తృప్తితో తళుక్కుమన్నాయి. అందరూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచారు. నాన్న తెప్పించిన చీర నీకెంతో నప్పుతుంది అనుకున్నావు. నువ్విప్పుడు కట్టుకున్న ఈ చీర ముందు అది అంత ఖరీదైందైనా తేలిపోయే ఉండేదమ్మా. అందరూ అనే మాట నిజమే. చీర అందం కట్టుకున్న వాళ్ళని బట్టే ఉంటుందని. నీ ఎన్నిక చాలా బాగుందమ్మా అంది వసుంధర మెచ్చుకోలుగా. టిఫిన్లు తిని లేస్తుండగానే పోర్టికోలో 2 ఆటోలు వచ్చాగాయి. వసుంధర హడావుడిగా బయటకొచ్చింది. అప్పుడొచ్చింది ఆమె 2 అక్కలు, బావగారులు, పిల్లలు. వాళ్ళు వస్తూనే స్పందనను చుట్టుముట్టారు. మా మరిది ఇంత చక్కని కూతుర్ని పెట్టుకొని ఇన్నాళ్ళు ఎవరు తనకు లేరు అంటూ దిగులు పడిపోతున్నాడు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది వసుంధర చిన్నక్క వసుంధరలాగానే గలగలా నవ్వుతూ. స్పందన దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, ఈ ఇంట్లో నువ్వు తిరుగుతూ ఉంటే వేరే దీపాలు పెట్టుకోనక్కర్లేదు అంది. ఆమె భర్తను వాళ్ళిద్దరినీ కూడా పరిచయం చేసింది. పెద్దక్క ముభావంగా స్పందననే చూస్తూ ఉండిపోయింది.
వసుంధర మీద ఆమె బాగా నలుపు, 60 ఏళ్లకు పైనే ఉంటాయి. జుట్టు నెరిసింది. ఆమె భర్త కూడా పెద్దవాడయ్యాడు. వాళ్లకు 3 ఆడపిల్లలు. ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. వసుంధర ఆమెను స్పందనకు పరిచయం చేస్తే చిరునవ్వుతో పెదవులు కదిలిస్తూ ఎవ్వరికి వినపడనంత చిన్నగా ఏదో గొణిగి ఊరుకుంది. వసుంధర కూడా ఆమెతో ఇంకేమీ మాట్లాడలేదు. దొడ్లో షామియానా కింద వంటవాళ్ళు హడావుడి చేస్తున్నారు. గిన్నెల మోతలు వినపడుతున్నాయి. 2 నిమిషాలకు ఒకసారి అది కావాలి ఇది కావాలి అంటూ వసుంధరను పిలుస్తున్నారు. ఒసే శ్యామల, వనజ, డైనింగ్ టేబుల్ మీద ఇడ్డెన్లు వడలు ఉన్నాయి. అందరికీ ప్లేట్లలో పెట్టించి మీరు తినండి అంటూ వసుంధర ఆమె పెద్దక్క పిల్లలకు చెప్పి వంటవాళ్ళ దగ్గరకు వెళ్ళింది పిలుస్తూ ఉంటే. పెద్దక్క ఒకసారి చెల్లెల వంక చూసి మొహం తిప్పుకుంది. శ్యామల డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. పిన్ని, సాంబార్ కూడా చేయించావా అంది హుషారుగా. మీ ఇష్టాలు ఏమిటో నాకు తెలియవా? చేయించానమ్మా. కప్పులు స్పూన్లు కూడా అక్కడే ఉన్నాయి చూడు అంది. ప్రతాప్ వచ్చాడు. శ్యామల, టిఫిన్లు అందరికీ ఇవ్వటం నీ వంతు, మంచినీళ్ళు ఇవ్వటం నా వంతు. అతడు సఫారీ సూట్ వేసుకున్నాడు. కళ్లకు పెట్టుకున్న సన్నటి కళ్ళజోడు అతడి ముఖానికి మరింత అందాన్నిస్తున్నది. చేతిలో కెమెరా ఉంది. ఇది కూడా నువ్వేమి చెయ్యక్కర్లేదు, మా చెల్లెళ్ళు చూస్తారులే. వెళ్ళి మీ అక్కలను బావలను పలకరించి మర్యాదలు చెయ్యి. అసలు అందరినీ ఆహ్వానించిన బాబాయ్ ఎక్కడా కనపడలేదు, ఎక్కడ దాక్కున్నాడు అంది పెద్దగా శ్యామల. వస్తున్నాను తల్లి, ఇక్కడ మీ పిన్ని ఏదో ఆర్డర్ వేస్తే చేస్తున్నా, 2 నిమిషాలు అన్నాడు జగన్నాథం. స్పందన అందరినీ గమనిస్తున్నది. శ్యామల చలాకీతనాన్ని చూస్తున్నది. అందరికీ టిఫిన్లు వచ్చాయి. శ్యామల టిఫిన్ తింటున్నదల్లా ఆగి, మావయ్య ఒకసారి ఇలారా, నీకు రహస్యం చెప్పాలి అంది అటే వస్తున్న ప్రతాప్తో. ఆగాలి, అర్జెంటా, 10 నిమిషాల్లో వస్తా. హాల్లో ఓ పక్కగా నిల్చుని స్పందన ఫోటో తీస్తూ అన్నాడు. నుదురు చిట్లించింది శ్యామల. ఏం లేదులే, నీకు వీలున్నప్పుడేరా అంటూ వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది. 10 అవుతూ ఉండగా ఇంటి పురోహితుడు హరిప్రసాద్ స్కూటీ మీద వచ్చాడు. చేతిలో పెద్ద సంచి, మెడలో వేళ్లాడుతున్న సెల్లు. వస్తూనే, ఏమిటి ఏర్పాట్లు ఏమి చేయకుండానే కూర్చున్నారు? కనీసం పీటకు పసుపు రాసి ఫోటో కూడా పెట్టలేదు. నేను 12 గంటలకల్లా మరొక చోటుకు వెళ్ళాలని చెప్పాను కదా అన్నాడు హడావుడి చేస్తూ. స్పందన వచ్చిన ఆయన వంక వింతగా చూస్తోంది. ఇప్పుడు ఈయంతో పని వచ్చిందా అన్నట్లుగా. వీళ్ళు కొన్ని సగం సగం చెప్తున్నారు, కొన్ని అసలు చెప్పడమే లేదు. తనకు అర్థం కావటం లేదు. తన రాకకైనా ఈ హడావుడంతా, లేకపోతే మనసులో ఇంకేదైనా ఉద్దేశం పెట్టుకుని గుంభనంగా కానిచ్చేస్తున్నారా? ఆయన కంఠం వింటూనే వసుంధర, జగన్నాథం వాళ్ళ గదిలో నుంచి బయటకు వచ్చారు. వసుంధర స్పందన దగ్గరకు వచ్చి, ఓసారి లోపలికి రామ్మా అంటూ స్పందనను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. వెనగ్గా జగన్నాథం వచ్చాడు. చూడమ్మా, నువ్వు వస్తున్నావనే ఆనందంతో మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నాం. మాతో పాటు పీటల మీద కూర్చోవటానికి నీకేం అభ్యంతరం లేదు కదా అంది సంశయంగా స్పందన ముఖంలోకి చూస్తూ. నేనెందుకు అడుగుతున్నానంటే, ఇందాక పట్టుచీర కట్టుకోమంటేనే అంత బరువు ఎవరు మోస్తారన్నట్టుగా వద్దన్నావు. ఇప్పుడు పూజ కూర్చోమంటే కనీసం 2 గంటలన్నా కూర్చోవాలి. ఏమంటావో అని. ఒక క్షణం కళ్ళు మూసుకుంది స్పందన. వ్రతం అంటే నేను కాదు అనకూడదు, అలా అనటం మంచిది కూడా కాదు. కానీ 2 నెలల క్రితమే అమ్మ పోయింది. అటువంటి నేను చేసుకోవచ్చా? అది తప్పు కాదా? అసలు వారు చేసుకోవచ్చా అని అంది తండ్రి వంక చూస్తూ. బ్రహ్మగారు ఇక్కడే ఉన్నారు కదా, పిలిచి అడగండి, అలా చెయ్యొచ్చో లేదు అంది కాస్త నిదానంగా. జగన్నాథం ముఖం కూతురి మాటలు వింటూనే తెల్లగా పాలిపోయింది. పెదవులు సన్నగా వణకటం మొదలుపెట్టాయి. శరీరంలోని నరాలన్నీ గుండెను పట్టుకు గుంజుతున్నట్టుగా కదులుతున్నాయి. 2 నెలల క్రితం పోయిన అమ్మ ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నాకు పండగేమిటి, వ్రతాలేమిటి, పూజలేమిటి? మీరు కొత్త చీర కట్టుకోమన్నప్పుడు ఎందుకు వద్దన్నానో మీరు అర్థం చేసుకుని ఉంటారని అనుకున్నాను. అసలు ఇప్పుడు ఇక్కడికి రావటమే నాకు ఇష్టం లేదు. పదే పదే పెద్దవాళ్ళు మీరు రమ్మంటూ ఉంటే కాదనలేకొచ్చాను. బాధపడతారనే ఉద్దేశంతో నేను ఇంతవరకు ఆ విషయం నోరు తెరిచి చెప్పలేదు. చెబుదామన్నా నేను వచ్చేటప్పటికే మీరు బంధుమిత్రులందరినీ ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటిరి. నా నోరు చేతులు కట్టేస్తూను. స్పందన చట్టుకొని తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుండిపోయింది. మనసంతా కలత చెందగా. జగన్నాథం వెళ్ళి పురోహితుడిని పిలుచుకొచ్చాడు తన గదిలోకి. వసుంధర ఆ గది తలుపు మూసేసింది. జగన్నాథానికి అప్పటిదాకా ఆలోచన రాలేదు. కూతురు తన ఇంటికి వస్తున్నది, తన సమస్యలన్నీ తీరి
ప్రశాంతత చేకూరుతుందనే ఆనందంలోనే ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కానీ రాజేశ్వరి పోయి ఇంకా సంవత్సరం కాలేదు అనే విషయాన్ని అతడు అంతగా పట్టించుకోలేదు. జగన్నాథం విషయం చెప్పగానే పురోహితుడు మహా చీకాకు పడిపోతూ, పెద్దవారు మీకు తెలియదుటండి ఆ మాత్రం, నేను చెప్పాలా? నాకు వేరే పనుండి కూడా మీ మాట తీసేలేకొచ్చాను. ఇప్పుడు మీరు కానీ అమ్మాయి కానీ ఎలా చేసుకుంటారు అన్నాడు. సరే సరే, ఒక పని చేద్దాంలేండి. మీరు ఎలాగూ వచ్చారు కాబట్టి పుణ్యహవాచనం విఘ్నేశ్వర పూజ చేసి భోజనం చేసి వెళ్ళండి, మాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు జగన్నాథం ఆయన్ని అనునయిస్తూ. వ్రతమని ఆహ్వానించారు బంధువులని మిత్రుల్ని. అందరూ వస్తున్నారు. అందరి ముందు ఆభాస అవుతున్నదని బాధపడుతున్నాడు ఆయన. వసుంధరకు ఇబ్బందిగానే ఉంది. స్పందనకు గుండె లోతుల్లో నుంచి దుఃఖం వెళ్ళుకొస్తోంది. తండ్రి మీద కోపం కూడా వస్తోంది. తను తాళి కట్టిన భార్య మరణించిందనే జ్ఞానమే లేదా ఈ పెద్ద మనిషికి? తను చెప్పాలా, నీ భార్య పోయి ఇంకా సంవత్సరం కాలేదయ్యా అని. తర్వాత పావు గంటకు జగన్నాథం వసుంధర ఆమె గదిలోకి వచ్చారు. జగన్నాథం ఆమె తల మీద చెయ్యి వేసి, నిజమేనమ్మా, మా ఇంటి మహాలక్ష్మి మాకు దొరికిందనే సంబరంలో ఆ విషయమే కాదు, నేను సర్వం మర్చిపోయాను. మాది తప్పేనమ్మా, కానీ చేసిన తప్పును సరిదిద్దుకునేటందుకు సమయం మించిపోయింది. పిలిచిన వాళ్ళంతా వస్తున్నారు. ఇప్పుడు నువ్వు గతాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఈ గదిలో కూర్చుంటే నలుగురిలో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేచి కాస్త నవ్వుతూ తిరుగు. పూజలు వ్రతాలు తర్వాత ఎప్పుడో మంచి రోజు చూసి చేసుకుందాము, వాటికి హడావుడు ఏమీ లేదు అన్నాడు అనునయంగా. ఆ మాటలు చెప్తూనే ఇక అక్కడ ఉండకుండా బయటకు వచ్చేశారు ఇద్దరు. స్పందన కాస్త కోలుకుని బయటకు వచ్చేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. అప్పటికి జగన్నాథం అన్న తమ్ముళ్ళు కుటుంబాలతో సహా వచ్చేశారు. ఆయనకు తెలిసిన మిత్రులు వచ్చారు. పురోహితుడు హాల్లో పూజ మొదలుపెట్టాడు. వచ్చిన అందరికీ శ్యామల వనజ టిఫిన్లు పెడుతూ ఉంటే ప్రతాప్ నవ్వుతూ ఫోటోలు తీస్తున్నాడు. ప్రతాప్ గదిలో నుంచి బయటకు వస్తున్న స్పందనను చూస్తూనే పరిగెడుతూ వచ్చి, కాస్త ఆగాలి ప్లీజ్, స్మైల్ అంటూ ఆమెకు ఫోటోలు తీశాడు. అప్పుడు వచ్చిన అందరి దృష్టి స్పందన మీదే ఉంది. జగన్నాథం పెద్దన్నయ్య ముందుకొచ్చి, నేను మీ పెదనాన్ననమ్మా అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ఆయనకు 70 ఏళ్ళు ఉంటాయి. ఆయనే భార్యను పిల్లల్ని పరిచయం చేశాడు. తన ఇంకో తమ్ముణ్ణి, ఈయన మీ చిన్న అన్న అంటూ ఆయన కుటుంబాన్ని పరిచయం చేశాడు. మొత్తానికి మా జగన్నాథం అదృష్టవంతుడు. అనుకోకుండా తన మనసులోని కోరికను ఇట్టే తీర్చేసుకున్నాడు, అందరి నోళ్ళు మూయిస్తూ అన్నాడు. ఆయన ఆ మాట నవ్వుతూనే అన్నా అందులో ఏదో శ్లేష ఉన్నట్టే గమనించింది స్పందన. ముభావంగా ఉండిపోయింది. అందరూ భోజనాలకు కూర్చునేటప్పటికి 12 దాటింది. అదేమిటి ఇంకా వ్రతం కాలేదు కదా అని ఒకళ్ళిద్దరు అన్న. వసుంధరే ఏదో సర్ది చెప్పింది. ముందు ఇవాళ వ్రతం అనుకున్నాము, కానీ బ్రహ్మగారేమో ఇవాళ తిథి బాగోలేదు అన్నారు. సరే అమ్మాయి వచ్చింది కదా అని విఘ్నేశ్వర పూజ చేయించి ఊరుకున్నాము. మరొకసారి మంచి రోజు చూసి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము అంది నవ్వుతూ. మళ్ళీ మీరంతా మరోసారి మా ఇంటికి విందుకు రావాలి అంది. పెద్దవాళ్ళకు డైనింగ్ టేబుల్ మీద ఏర్పాటు చేశారు. మిగతా అందరూ హాల్లో వరుసగా కింద కూర్చున్నారు. స్పందన శ్యామల పక్కపక్కన కూర్చున్నారు. ప్రతాప్కు స్పందన పక్కన కూర్చుని భోజనం చేయాలని ఉంది. కెమెరా పట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, శ్యాము నువ్వు ఫోటోలు తీయరాదితే నేను భోజనం చేస్తాను, ఆకలి మండిపోతోంది అన్నాడు. నీకు దండం మావయ్యో, ఫోటోలు తీసిన తర్వాత నీ నసుకుడు నేను భరించలేను. అలా ఎందుకు తీశావు, ఇలా ఎందుకు తీయలేదు అంటూ సతాయించేస్తావు. కావాలంటే నువ్వు ఇక్కడ కూర్చో, నేను వడ్డం చేస్తాను అంది. నీ వడ్డన అక్కర్లేదులే, అందుకు చాలామంది ఉన్నారు అన్నాడు మొహం మార్చుకుంటూ. మీరు కూర్చోండి, నేను ఫోటోలు తీస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా అంది కించిత్ కొంటెగా స్పందన. అమ్మో, నిన్ను ఇస్తని ముందు నుంచి లేపితే మా అక్క నా గొంతు పిసికి గోడతలు పారేస్తుంది అన్నాడు భయపడుతున్నట్లుగా ముఖం పెట్టి జారిపోతున్న కళ్ళజోడును ముక్కు మీదకు నెట్టుకుంటూ. నువ్వు కూర్చో అక్క, ఆయన గారికి అంత మహా ఆకలైతే అదిగో డైనింగ్ టేబుల్ మీద ముసలాళ్ళ కోసం విస్తళ్ళు వేస్తున్నారు కదా, అందులో ఒకటి ఖాళీగా ఉందిలే, అక్కడ కూర్చొని తింటాడు అంది. ప్రతాప్ శ్యామల మొహంలోకి కొరకరా చూశాడు. శ్యామల పక్కపక్క నవ్వేసింది. నీ సంగతి నాకు బాగా అర్థమైందిలే కానీ మావయ్య, అక్కడ పిన్ని ఎవరి మీద కేకలేస్తున్నది, వెళ్ళి చూడు అంది. భోజనాలు అయ్యేటప్పటికి తర్వాత గంట పట్టింది. చేతులు కడుక్కుంటూనే స్పందనతో పాటు శ్యామల ఆమె గదిలోకి వెళ్ళింది. నవ్వుతూ, వారం రోజుల నుండి నన్ను పట్టుకుని వేధిస్తున్న ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం ఈరోజు దొరికిందక్క అంది. స్పందన కుతూహలంగా అమ్మాయి వంక చూసింది, ఏమిటి అన్నట్టు.
చాలా కాలం నుంచి నా వెంటబడి తిరుగుతూ నన్ను సతాయిస్తున్న మా మామయ్య ఈ వారం రోజుల్లో నా ఊసే పట్టించుకోలేదు అంటే కారణం తెలుసుకున్నాను అంది మరొకసారి పక్కున నవ్వి. వింతగా చూసింది ఆ అమ్మాయి వంక స్పందన. ఇంత అందంగా ఉండి ఆస్తి ఉన్న మిమ్మల్ని చూసిన తర్వాత ఈ నల్లపిల్ల శ్యామల ఆయన గారి కళ్ళకు ఆనకపోవటం నా అదృష్టం. నాకు మొదటి నుంచి మామయ్య అంటే ఇష్టం లేదు. నా ధ్యేయం వేరు, నా ఆలోచనలు వేరు. మధ్యలో మా పిన్ని అమ్మల పోర్లు తప్ప. ఎంసీఏ పూర్తి చేశానని చెప్పాను కదా, ఛాన్స్ దొరికితే అమెరికా వెళ్ళిపోవాలనుంది. అటువంటప్పుడు బేకామ్ తప్పిన ఈయనగారని నా మెడకో డోలులా నేనెక్కడ తగిలించుకునేది అంది. అదేమిటి, ప్రతాప్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదా? మీరు గమనించలేదా? బీకామ్ చదివాని అంటాడే కానీ పాస్ అయ్యానని ఎప్పుడూ అనడు. పక్కపక్క నవ్వుతూ అంది శ్యామల. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.